నమస్కారం. ఉద్యమ రిజిస్ట్రేషన్ ఎలా చేయాలి అనేది తెలుసుకోవాలంటే ఈ వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఉద్యమ రిజిస్ట్రేషన్ అన్నా, ఉద్యమ ఆధార్ రిజిస్ట్రేషన్ అన్నా, ఉద్యోగ ఆధార్ అన్నా ఒకటే. ఇది మీ మొబైల్లో కూడా జస్ట్ 5 మినిట్స్లో ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వివిధ రకాల వ్యాపారాలు చేసే వాళ్ళకి ఫ్రీగా ఇస్తున్నటువంటి సర్టిఫికేట్. దీనికి ఎలాంటి పేమెంట్ కూడా చెల్లించాల్సిన పని లేదు. ఎక్కడైనా పేమెంట్ అడుగుతా ఉందంటే అది ఫేక్ రిజిస్ట్రేషన్ ఉంటాయి. దయచేసి జాగ్రత్తగా ఉండండి. ఈ రిజిస్ట్రేషన్కి సంబంధించిన లింక్ కావాలంటే కూడా నేను డిస్క్రిప్షన్లో పెట్టాను, చూసుకోండి. కరెక్ట్గా రిజిస్ట్రేషన్ చేయండి. ముఖ్యంగా మనకు సెర్ప్కి సంబంధించి ఏదైతే ఎన్ఆర్ఎల్ఎం ద్వారా సీడ్ క్యాపిటల్ తీసుకున్నారో వాళ్ళందరూ కూడా తప్పనిసరిగా ఉద్యమ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. దీంతోపాటు ఎవరైతే బ్యాంకుల్లో వివిధ రకాల లోన్లు పిఎంఈజీపీ, పిఎంఎఫ్ఎంఈ, ముద్ర, లక్పతి, ఇది స్వయం సిద్ధ, ఇట్లా డిఫరెంట్ లోన్స్ అప్లై చేసుకునే వాళ్ళందరూ కూడా తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఇది పర్మనెంట్ సర్టిఫికేటు. ఒకసారి రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మీ ఆధారు, పాను, బ్యాంక్ అకౌంట్ ఎట్లయితే భద్రపరుచుకుంటారో అదేలాగా ఈ సర్టిఫికేట్ను కూడా జాగ్రత్త చేసుకోవాలి. సో ముందుగా ఉద్యమ రిజిస్ట్రేషన్ పైన క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా స్క్రీన్ ఓపెన్ అవుతుంది. సో ఇందులో ఆధారు నంబరు అలాగే ఎంటర్‌ప్రెన్యూర్ నేమ్ అడుగుతుంది. ఈ రెండు ఎంటర్ చేసి వ్యాలిడ్ టు జనరేట్ ఓటీపీ పైన క్లిక్ చేయాలి. సో క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా మీ ఆధార్కి రిజిస్టర్డ్ మొబైల్కి ఓటీపీ వెళ్తుంది. ఇక్కడ ఓటీపీ ఎంటర్ చేసి వ్యాలిడేట్ కొట్టాలి. సో ఓటీపీ ఎంటర్ చేసి వ్యాలిడేట్ కొట్టిన తర్వాత ఈ విధంగా యువర్ ఆధార్ హ్యాస్ బీన్ సక్సెస్ఫుల్లీ వెరిఫైడ్, యూ కెన్ కన్ఫర్మ్ ఉద్యమ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అని వస్తుంది. సో నెక్స్ట్ పాన్ వెరిఫికేషన్ చేయాలి. అంటే ముందుగా అందరూ కూడా గుర్తుంచుకోవాల్సింది, ఎవరైతే ఉద్యమ రిజిస్ట్రేషన్ చేసుకోవాలో వాళ్ళు తప్పనిసరిగా ఆధారు, వాళ్ళ పాన్ కార్డు, వాళ్ళ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్, అలాగే ఆధార్ లింక్డ్ మొబైల్ నంబరు ఇవి జాగ్రత్తగా పెట్టుకొని సో స్టార్ట్ చేయాలి. ఇప్పుడు ఆధార్ వెరిఫికేషన్ అయింది. నెక్స్ట్ పాన్ వెరిఫికేషన్ అడుగుతుంది. టైప్ ఆఫ్ ఆర్గనైజేషన్. సో టైప్ ఆఫ్ ఆర్గనైజేషన్లో మనకి మీరు ఏదైతే అవి ప్రొపరేటర్ అయితే ప్రొపరేటర్ చేసుకోవచ్చు. మనకి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ మెంబర్స్ అయితే సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ పెట్టచ్చు. సో మీ పార్ట్నర్షిప్తో చేస్తా ఉంటే పార్ట్నర్షిప్, ఇక్కడ ఆప్షన్స్ అన్నీ ఉన్నాయి. ట్రస్ట్ ద్వారా అయితే ట్రస్ట్ ద్వారా, సొసైటీ అయితే సొసైటీ, ఏదైతే పెట్టచ్చు. ఇప్పుడు ఇక్కడ సెర్ప్ ఎన్ఆర్ఎల్ఎం వాళ్ళ కోసం నేను చేస్తున్నాను కాబట్టి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ మెంబర్ కాబట్టి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ పెట్టాను. సో నెక్స్ట్ పాన్ కార్డు, పాన్ నంబరు ఇవన్నీ ఎంటర్ చేసి పాన్ హోల్డర్ నేము, వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి పాన్ వ్యాలిడేషన్ చేయాలి. పాన్ నంబరు, పాన్ ప్రకారం నేము, వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసిన తర్వాత పాన్ వ్యాలిడేట్ కొట్టాలి. కంపల్సరీగా డిక్లరేషన్ టిక్ మార్క్ చేయాలి. టిక్ మార్క్ చేసి పాన్ వ్యాలిడేషన్ ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మళ్ళా యువర్ పాన్ హ్యాస్ బీన్ సక్సెస్ఫుల్లీ వెరిఫైడ్, సమ్ ఫీల్డ్స్ ఆఫ్ ఫ్రమ్ విల్ బి డిజేబుల్డ్ ఫీల్డ్స్ విల్ బి ఆటోమేటికలీ ఫిల్డ్ ఆఫ్టర్ వెరిఫికేషన్ ఫ్రమ్ పాన్ డేటా. సో ఒకవేళ జిఎస్టీ ఉంటే ఇవన్నీ కూడా ఇట్లా వస్తుంది. నెక్స్ట్ కంటిన్యూ ఎంటర్ చేయాలి. కంటిన్యూ పైన క్లిక్ చేస్తే హ్యావ్ యూ ఫిల్డ్ ద ఐటీఆర్ ప్రీవియస్ ఇయర్ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫిల్ చేస్తూ ఉంటే ఎస్ పెడతాము, లేకుంటే నో పెడతాము. అలాగే డూ యూ హ్యావ్ జిఎస్టీ అంటే ఎస్ అయితే ఎస్, జిఎస్టీ లేకుండా ఉంటే నో పెడతాము, ఎగ్జామ్టెడ్ అయితే ఎగ్జామ్టెడ్ పెడతాము. అలాగే నెక్స్ట్ ఇన్వెస్ట్మెంట్కి సంబంధించి అంతా కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినారు. తర్వాత 31 మార్చ్ ప్రీవియస్ ఇయర్కి సంబంధించిన డౌన్ వాల్యూ ఎంత ఉంది అనేది ఎంటర్ చేయాలి. సో వాళ్ళ బిజినెస్ ఎంత జరిగి ఉంటే అది మనం ఎంటర్ చేస్తాము. అలాగే ఎక్స్క్లూజివ్ కాస్ట్ పొల్యూషన్ కంట్రోల్, రీసెర్చ్ డెవలప్మెంట్, ఇండస్ట్రియల్ సేఫ్టీ డివైస్ డ్యూరింగ్ ఈ ఫైనాన్షియల్ ఇయర్ ఏమన్నా ఉంటే మనం ఏదన్నా వేసి పెట్టచ్చు. సో ఒక 10,000 వేస్తున్నాను. తర్వాత టర్న్ ఓవర్ రిఫరెన్స్ అంటే టర్న్ ఓవర్కి సంబంధించి వాళ్ళకి ఎంత టర్న్ ఓవర్ జరుగుతూ ఉంటే అది మనం చూపించవచ్చు. టర్న్ ఓవర్ సంబంధించి కూడా మనం
ఆ బెనిఫిషియర్ని అడిగితే తెలియజేస్తారు వాళ్ళ బిజినెస్ ఎంత జరుగుతుందో ప్రకారము. సో ఆ టర్న్ ఓవర్ ఎంటర్ చేస్తాము. నెక్స్ట్ కంటిన్యూ పైన క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత బేసిక్ డీటెయిల్స్ అడుగుతుంది. సో వాళ్ళ పేరు వచ్చింది, నేమ్ ఆఫ్ ది ఎంటర్ప్రైజ్. ఇక్కడ మనం జాగ్రత్తగా వాళ్ళ పేరు మీద అయినా కానీ, లేకుంటే వాళ్ళ ఎంటర్ప్రెన్యూర్ వాళ్ళు ఏదైతే బిజినెస్ పెట్టినారో ఆ బిజినెస్ పేరు మీద కావాలా. ఫర్ ఎగ్జాంపుల్ బ్యాంక్ లోన్కి అయితే ఒకసారి కన్సల్ట్ బ్యాంక్ మేనేజర్ని కానీ అడిగి బిజినెస్ పేరు మీద కావాలన్నా బెనిఫిషరీ పేరు మీద కావాలన్నా అనేది చెక్ చేసుకొని చేయొచ్చు. సో మనకైతే ఇక్కడ ఆల్రెడీ ఎంటర్ప్రెన్యూర్ నేమ్ ఆల్రెడీ ఉంది కాబట్టి ఎంటర్ప్రైజు ఆ ప్రకారం మనం ఇక్కడ నమోదు చేస్తాము. సో ఇక్కడ నేమ్ ఆల్రెడీ డిస్ప్లే అయింది. నేమ్ ఆఫ్ ది ఎంటర్ప్రైజ్ ఎంటర్ చేయాలి. అలాగే మెంబర్ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి. వాళ్ళకి సంబంధించిన ఈమెయిల్ అడ్రస్ ఎంటర్ చేయాలి. అలాగే సోషల్ కేటగిరీ వాళ్ళది క్యాస్ట్ ఏదైతే అదే క్యాస్ట్ సెలెక్ట్ చేయాలి. అలాగే జెండర్ మేలా ఫీమేలా ఆదర్స్ సెలెక్ట్ చేయాలి. ఒకవేళ డిజేబుల్డ్ ఎవరైనా ఉంటే డిజేబుల్ అయితే డిజేబుల్ సెలెక్ట్ చేయాలి. దాంతోపాటు అఫిషియల్ అడ్రస్ ఎంటర్ప్రైజ్ ఎక్కడుందో దానికి సంబంధించినంతా కూడా ఎంటర్ చేయాలి. ఇవన్నీ ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ లొకేషన్కి వెళ్దాము. సో అడ్రస్ డీటెయిల్స్ అన్నీ టైప్ చేసిన తర్వాత ప్లాంట్ నేమ్ అడుగుతుంది. ప్లాంట్ నేమ్ ఎంటర్ చేసి యాడ్ యూనిట్ ఎంటర్ చేస్తే ఆటోమేటిక్గా యూనిట్ యాడ్ అవుతుంది. అదేవిధంగా మళ్ళీ కింద యూనిట్కి సంబంధించి చూస్ యూనిట్ సెలెక్ట్ చేసుకొని యూనిట్ యొక్క అడ్రస్ ఎంటర్ చేయాలి. ఇది పర్మనెంట్ అడ్రస్ ఉండొచ్చు, లేకుంటే ఇంకో వేరే దగ్గర ఉంటే వేరే అడ్రస్ టైప్ చేయొచ్చు. సో ప్లాంట్ యొక్క అడ్రస్ డీటెయిల్స్ అన్నీ కూడా ఎంటర్ చేసి సబ్మిట్ చేసిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ ప్రీవియస్ రిజిస్ట్రేషన్ నెంబర్ ఏదైనా ఉంటే అడుగుతుంది. మన దగ్గర ఫ్రెష్గా చేస్తున్నాం కాబట్టి ఇవన్నీ పెట్టేయచ్చు. తర్వాత స్టేటస్ ఆఫ్ ఎంటర్ప్రైజెస్, ఎప్పుడు ఎంటర్ప్రైజ్ స్టార్ట్ చేశారు ఆ డేటు అడుగుతుంది. సో ఆ డేట్ని మనం వీళ్ళు ఎప్పుడు స్టార్ట్ చేసి ఉంటే అప్పుడు ఎంపిక చేసుకొని వేయాలి. అదేవిధంగా ఏదైనా ప్రొడక్షన్ బిజినెస్ కమెన్స్డ్ ఎస్ఆర్ను అడుగుతుంది. ఎస్ఆర్ను ఉన్నప్పుడు ఎస్ పెట్టాలి. డేట్ ఆఫ్ కమెన్స్మెంట్ రిజిస్ట్రేషన్ డేట్ కాకుండా నెక్స్ట్ ఎప్పుడు అనేది నమోదు చేయాలి. సేమ్ డేట్ వేస్తే తీసుకోదు, అదొకటి జాగ్రత్త పెట్టుకోవాలి. ఎప్పుడు ప్రొడక్షన్ స్టార్ట్ అయిందంటే స్టార్టింగ్ డేటు. నెక్స్ట్ ఇక్కడ వాళ్ళ యొక్క బ్యాంక్ డీటెయిల్స్, బ్యాంక్ నేము, తర్వాత ఐఎఫ్ఎస్సి కోడ్, అకౌంట్ నెంబరు ఇవి ఎంటర్ చేయాలి. సో వాళ్ళ బ్యాంక్ అకౌంట్ ఏ బ్యాంక్లో ఉందో ఆ బ్యాంక్ అకౌంట్ బ్యాంక్ పేరు, ఐఎఫ్ఎస్సి కోడ్, బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ మ్యానుఫ్యాక్చరర్ సర్వీస్ అడుగుతుంది. ఇక్కడ మనకు సర్వీస్ అయితే సర్వీస్, మ్యానుఫ్యాక్చర్ అయితే మ్యానుఫ్యాక్చర్ ఎంటర్ చేయాలి. తర్వాత సెర్చ్ ఎన్ఐసి కోడ్ 3 అంకెలతో వాళ్ళ మ్యానుఫ్యాక్చర్ సంబంధించి ఏ యూనిట్ అయితే దానికి సంబంధించి ఎన్ఐసి కోడ్ సెర్చ్ చేయాలి. సో ఇక్కడ సెర్చ్ చేస్తూ వస్తే మనకి మనం ఏదైతే చేస్తున్నామో దానికి సంబంధించిన మీరు ఏ యూనిట్ అయితే ఆ యూనిట్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇది ఫుడ్ ప్రోడక్ట్స్ కాబట్టి ఫుడ్ ప్రోడక్ట్స్ సెలెక్ట్ చేయడం జరిగింది. సో అందులో మ్యానుఫ్యాక్చర్ ఫుడ్ ప్రోడక్ట్స్, అదేవిధంగా దానికి సంబంధించి ఏమైతే చేస్తారో ఆ యూనిట్ని మనం ఇక్కడ ఎంపిక చేసుకొని సో ఇందులో సబ్ ప్రోడక్ట్ కింద ఎన్ఐసి కోడ్లో కూడా ఏదైతే ఉందో ఆ సూటబుల్ యాక్టివిటీని ఎంపిక చేసుకోవాలి. ఎంపిక చేసుకొని యాడ్ యాక్టివిటీ కొట్టాలి. యాడ్ యాక్టివిటీ కొట్టిన తర్వాత ఈ విధంగా డిస్ప్లే అవుతుంది. నంబర్ ఆఫ్ పర్సన్స్ ఎంప్లాయిడ్ అన్న దగ్గర మేల్ ఎంతమంది వర్క్ చేస్తున్నారు ఆ యూనిట్లో, ఫిమేల్ ఎంతమంది వర్క్ చేస్తున్నారు, అలాగే అదర్స్ ట్రాన్స్జెండర్ ఎవరైనా వర్క్ చేస్తూ ఉంటే మనం ఆ నంబర్ వేయాలి. తర్వాత ఇక్కడ వాళ్ళకి సంబంధించి ఆర్ యూ ఇంట్రెస్టెడ్ గెట్టింగ్ రిజిస్టర్డ్ గవర్నమెంట్ ఈ మార్కెటింగ్ పోర్టల్లో వీళ్ళు ఏమైనా రిజిస్టర్ చేసుకోవడానికి ఇంట్రెస్ట్ అయితే ఎస్ పెట్టాలి, లేకుంటే నో పెట్టచ్చు. ఆర్ యూ ఇంట్రెస్టెడ్ గెట్టింగ్ రిజిస్టర్డ్ టీఆర్ఈడిఎస్ పోర్టల్ అంటే అది ఇంట్రెస్టెడ్ అయితే ఎస్ పెట్టాలి, లేకుంటే నో పెట్టాలి. ఇదంతా కూడా వాళ్ళ బెనిఫిషరీ ఇంట్రెస్ట్ పైన ఆధారపడి ఉంటుంది.
అలాగే ఆర్ యూ ఇంట్రెస్టెడ్ ఈజ్ గెట్టింగ్ రిజిస్టర్డ్ ఆన్ నేషనల్ క్యారియర్ సర్వీసెస్లో ఇంట్రెస్ట్ అయితే అది కూడా ఎస్ పెట్టాలి, లేకుంటే నో పెట్టాలి. ఆర్ యూ ఇంట్రెస్టెడ్ గెట్టింగ్ రిజిస్టర్డ్ ఎన్ఐఎస్ మాత్రం ఇది ఆల్రెడీ ఎస్ ఉంటుంది, అట్లే ఉండించాలి. అలాగే ఆర్ యూ ఇంట్రెస్టెడ్ టు గెట్టింగ్ రిజిస్టర్డ్ స్కిల్ ఇండియా డిజిటల్ పోర్టల్లో ఇంట్రెస్ట్ ఉంటే ఎస్ పెట్టాలి, లేకుంటే నో పెట్టాలి. సో ఇవన్నీ ఎంపిక చేసిన తర్వాత ఈ బాక్స్ పైన క్లిక్ చేసి సబ్మిట్ అండ్ గెట్ ఫైనల్ ఓటీపీ పైన క్లిక్ చేయాలి. సో ఇక్కడ ఫైనల్ ఓటీపీ ఓకే అయితే ఇప్పుడు ఓకే పైన క్లిక్ చేసినప్పుడు ఇక్కడ ఏదైతే వాళ్ళకి మనం మొబైల్ నెంబర్ ఎంటర్ చేసామో ఆ నంబర్కి ఓటీపీ వెళ్తుంది. ఆ ఓటీపీని ఇక్కడ నమోదు చేసి కింద వెరిఫై క్యాప్చ్ కోడ్ని ఎంటర్ చేసిన తర్వాత ఫైనల్ సబ్మిషన్ కొట్టాలి. సో ఓటీపీ వెరిఫికేషన్ కోడ్ ఎంటర్ చేసిన తర్వాత ఫైనల్ సబ్మిట్ ఎంటర్ చేయాలి. ఆర్ యూ షూర్ ద హ్యావ్ ఎంటర్డ్ కరెక్ట్ డేటా ఆఫ్టర్ సబ్మిషన్ యూ విల్ నాట్ ఎనేబుల్ టు చేంజ్ డేటా అడుగుతుంది. ఓకే కొట్టేసామంటే ఇప్పుడు మనకి క్లియర్గా ఇక్కడ ఉద్యమ రిజిస్ట్రేషన్ నెంబర్ వచ్చేస్తుంది. సో ఈ నెంబర్ని కాపీ చేసి పెట్టుకోవాలి. సో ఉద్యమ నెంబరు రిజిస్ట్రేషన్ నోట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మళ్ళీ ప్రింట్ వెరిఫై ఉంటుంది. ప్రింట్ ఉద్యమ సర్టిఫికేట్ పైన క్లిక్ చేస్తే ఇక్కడ వాళ్ళ ఉద్యమ రిజిస్ట్రేషన్ నెంబరు, మొబైల్ నెంబరు, అలాగే మెయిల్ ఓటీపీకి వెళ్ళాలన్నా మొబైల్కి వెళ్ళాలన్నా తర్వాత కోడ్ ఇవి అడుగుతుంది. ఇవన్నీ కూడా ఎంటర్ చేసి వ్యాలిడ్ జనరేట్ ఓటీపీ ఎంటర్ చేస్తే ఆటోమేటిక్గా మనకు సర్టిఫికేట్ జనరేట్ అవుతుంది. ఇప్పుడు ఒకసారి ఎంటర్ చేసి చూద్దాము. సో రిజిస్ట్రేషన్ నెంబరు, మొబైల్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత ఓటీపీకి మొబైల్కి వెళ్ళాలన్నా ఈమెయిల్కి వెళ్ళాలని మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ నేనైతే ఈమెయిల్కి పెట్టాను. తర్వాత కింద ఈ కోడ్ ఎంటర్ చేసి వ్యాలిడ్ అండ్ జనరేట్ ఓటీపీ పైన క్లిక్ చేసినామంటే ఇప్పుడు ఆటోమేటిక్గా ఓటీపీ జనరేట్ అవుతుంది. సో ఓటీపీ ఎంటర్ చేసి కోడ్ ఎంటర్ చేసిన తర్వాత వ్యాలిడ్ ఓటీపీ క్లిక్ చేస్తే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మనకి ఉద్యమాధార్ డాష్ బోర్డు క్లియర్గా మీకు సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా కనిపిస్తాయి. సో ఇది ఆల్రెడీ సర్టిఫికేట్ జనరేట్ అయిపోయింది. ఇప్పుడు ఈ సర్టిఫికేట్ని మనం ప్రింట్ తీసుకోవడానికి ప్రింట్ సర్టిఫికేట్ పైన క్లిక్ చేసినట్లయితే సర్టిఫికేట్ ప్రింట్ వస్తుంది. సో దీన్ని వాళ్ళు జాగ్రత్తగా భద్రపరచుకొని వాళ్ళు ఎప్పుడు బిజినెస్ దేనికైనా సరే ఉపయోగించుకోవడానికి పనికొస్తుంది. అలాగే ఏదైనా ఎడిట్ చేసుకోవడానికైనా కూడా ఈ నెంబర్ ఉండాలి. ఒకవేళ ఇది ఏదైనా మిస్ అయినా వాళ్ళ ఆధార్ లింక్డ్ మొబైల్ నెంబరు అవి ఉంటే కూడా మళ్ళీ వాళ్ళు సర్టిఫికేట్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఇది చాలా సులభంగానే ఉంది. ఇదంతా కూడా అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే ఇప్పటివరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ సమాచారం ఇంకా ఎక్కువ మందికి చేరడానికి షేర్ చేయండి. థ్యాంక్ యూ. ఈ సర్టిఫికేటు పూర్తిగా డౌన్లోడ్ అవుతోంది. సో ఇక్కడ గమనిస్తే మీరు సర్టిఫికేటు ప్రింట్ పైన క్లిక్ చేస్తే ఓన్లీ సింగిల్ పేజీ ప్రింట్ వస్తుంది. ఈ పేజీ ఒకవేళ కొంతమంది బ్యాంకుల్లో 3 పేజెస్ అడిగినప్పుడు ప్రింట్ విత్ అనెక్జర్స్ అనేది క్లిక్ చేసినట్లయితే మొత్తం 3 పేజెస్ సంబంధించిన అనెక్జర్స్తో సహా ఓపెన్ అవుతుంది. సో మీకు ఏది కావాలంటే అది స్టార్టింగ్లోనే 3 విత్ అనెక్జర్స్తో తీసుకుంటే భవిష్యత్తులో కూడా ఉపయోగపడుతుంది. దీన్ని డౌన్లోడ్ చేసుకొని ప్రింట్ తీసుకొని భద్రపరచుకోవచ్చు. ఒకవేళ మిస్ అయిపోయినా ఆధార్ లింక్డ్ మొబైల్ నెంబరు ఉంటే మళ్ళీ కూడా ఆ వెబ్సైట్లోకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోవచ్చు. అది అవసరమైతే ఎక్కువ మంది కామెంట్ చేసి ఎలా ఆల్రెడీ మిస్ అయిపోయిన ఉద్యమాధార్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలనేది కూడా అవసరమైతే ఇంకొక వీడియో చేస్తాను. థ్యాంక్ యూ.